ఉండేవి, చిన్న చిన్న ఆనాడు ఋషులు భక్తులు పూజించినవి. అటువంటి పేరులోనే ఋషికొండ ఉంటే దాన్ని చెరిపేసి వారి విలాసవంతమైన భవనాలు వాళ్ళ ఇష్ట రాజ్యంగా అక్కడేమో ప్రజాధనాన్ని లూటీ చేసి వేల కోట్ల రూపాయలు ఆ దుర్వినియోగం చేసి వాళ్ళ స్వార్థానికి, వీర నాయకుల విలాసాలకి, రకరకాల సౌకర్యవంతమైనటువంటి పెద్ద పెద్ద ఫ్రాన్స్ ప్యాలెస్లు, ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి ప్యాలెస్లు తలపించేటట్లుగా ప్రజాధనాన్ని ఏదైతే రోడ్లకి ఖర్చు పెట్టాలో, వేలాది మంది గంతల్లో పడిపోయి రోడ్లు బాగోలేక అతి గతి లేక ఎన్నో బాధలు పడి, అయ్యా ఈ రోడ్లు పూడ్చిపెట్టండి, బాగు చేయండి అన్నా పట్టించుకోలేదు. అలాగే శిథిలమైతున్నటువంటి ఆలయాల్ని పునరుద్ధరణ చేయండి అన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు, చదువుకునే నిరుద్యోగులు మాకు ఏమీ లేక మేము చాలా దీనంగా ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి, డిఎస్సి లాంటి వాటిని వెయ్యండి, వాటి రిక్రూట్మెంట్ చేయండి, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మా జీవితాలు అంధకారం అయిపోతున్నాయని గగ్గోలు పెట్టిన ఈ దుర్మార్గులు కనీసం అటుపక్క ఒక రూపాయి ఖర్చు పెట్టలే. కేవలం ఋషికొండ మీద వేల కోట్లు ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని బాగు చేయడానికి. ఋషికొండ ప్యాలెస్ ద్వారా ఈ సమాజానికి జరిగే న్యాయం ఏమిటి, సమాజానికి వరగబెట్టేది ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఋషికొండ మీద ఒక ధ్యాన మందిరం, లేకపోతే ఆధ్యాత్మిక కళలు ఉట్టిపడేటట్టుగా తీర్చిదిద్దండి. హిందువులందరూ స్వాగతిస్తారు. రాష్ట్ర ప్రజలు మీ స్వార్థానికి, మీ తాలూకా దౌర్జన్యాలకి అడ్డాగా మార్చి చివరికి హిందూ దేవాలయాల్ని దాదాపుగా 300కు పైగా ఆలయాల్లో విగ్రహాలు, దేవతా విగ్రహాలు, రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించిన ఈ జగన్మోహన్ రెడ్డి స్పందన లేదు. అంతర్వేదిలో దగ్ధం రథాన్ని కాల్చేసిన ఎవడో పిచ్చివాడు మత్స్యతిమిద్దం లేనివాడు చేశాడని చిత్రీకరించారు. విజయవాడ కనకదుర్గం సింహాలు మాయం చేసిన, లేకపోతే కొండ్రపిట్టగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టిన, పిఠాపురంలో ఆలయాలు చిత్రం చేసిన, చివరికి రాజమండ్రిలో గణేశుడికి మలం పూసినా కూడా ఒక్కడిని కూడా పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆంజనేయ స్వామి చేతి తోక కూడా విరిగిపోతే బొమ్మే కదా మళ్ళీ చేయిస్తామని మాట్లాడారు స్వామి. ఎంత ఘోరం అంటే ఈ రోజు వాడి పరిస్థితి ఏమిటండి? ఆ కొడాలి నాని ఆ సిమెంట్ విగ్రహం కదా, అది పగిలిపోతే ఏముంది, అది బొమ్మే కదా, రథం తగలబడిపోతే కర్రే కదా, మేము చేయించేస్తాం, మీరు తాతకూరు సొమ్మండి. సింహాలు కూడా అంతే కదా, కనకదుర్గమ్మ వారి ఆలయంలో సింహాలు పోతే మళ్ళీ చేయిస్తాం వెండితో, ఎంత కావాలో చెప్పండి అంటే ఏంటి? ప్రాశస్త్యం ఉంటుంది, ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తా ఉన్నాయి, అవి అమ్మవారి దగ్గర ఉన్నాయి, ఎంతో మహిమ గలవి, అవి పోతే ఏంటి ఈ మాటలా? ఎంత ఘోరం అండి! హిందువుల తాలూకా మనోభావాల్ని వికలం చేసేశారు పవన్ గారు. దానికి ప్రాయశ్చిత్తం